హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త, ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు 12వ పీఆర్సీ పైన లేటెస్ట్ తాజా సమాచారం న్యూస్ అయితే వీడియోలో తెలుసుకుందాము. ఉద్యోగ సంఘాలతో త్వరలోనే చర్చలు కూడా ఉండబోతున్నాయి. సో మరి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు 12వ పీఆర్సీ పైన శుభవార్త రానుందా అంటే, పీఆర్సీ మరియు డిఏ బకాయిలు వంటి ఆర్థిక సంబంధమైన డిమాండ్లపై సాధ్యాలు ఉద్యోగ సంఘాలతో చర్చలు అయితే చర్చించి శుభవార్త త్వరలో అయితే రాష్ట్ర ప్రభుత్వం చెప్పనుందని అయితే అంటున్నారండి. సో మొత్తానికి అయితే జూన్ 30 లోపు జరగవలసిన ఈ మీటింగ్ అనేది ఈ వారంలో జరిగే అవకాశం అయితే ఉంది అని చెప్తున్నారు. సో 12వ పీఆర్సీ పైన అప్డేట్ విషయానికి వచ్చినట్లయితే, డాక్టర్ మన్మోహన్ సింగ్ రిటైర్డ్ ఐఏఎస్ అధ్యక్షతన 12వ పీఆర్సీ కమిషన్ను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల ఆయన రాజీనామా చేసి వెళ్ళిపోయారు. ప్రభుత్వం ఇంకా ఆమోదించలేదు. 12వ పీఆర్సీ సంబంధించి నివేదిక అయితే ప్రభుత్వానికి అందలేదండి. సో 12వ పీఆర్సీ ప్రకటన విషయానికి వచ్చినట్లయితే, ఇది ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు సూపర్ గుడ్ న్యూస్గా చెప్పవచ్చు. 12వ పీఆర్సీ అమలు జరిగితే శాలరీ, పెన్షన్ భారీగా పెరగడం అయితే ఖాయం. సో ఏపీలో జనరల్ మరియు అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయాయి. కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వము పీఆర్సీ మరియు డిఏ బకాయిలను అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో అతి త్వరలోనే పీఆర్సీ పైన అయితే ప్రకటన కూడా ఉండబోతుందని విశ్వసనీయ వర్గాల నుంచి అందిన తాజా సమాచారం ఉంది. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్స్ ఆశించిన రీతిలోనే ఐఆర్ కూడా ఉండబోతున్నట్టు తాజా సమాచారం. ఉద్యోగులు మరియు పెన్షనర్ల సంక్షేమమే ప్రభుత్వ సంక్షేమంగా నూతన ప్రభుత్వం అయితే ప్రకటన చేసింది. కావున ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు పీఆర్సీ ఆలస్యం కాకుండా అమలు కావాలి అని అంతే వాళ్ళంతా కోరుతూ ఉన్నారు. సో పీఆర్సీ సంబంధించి నివేదిక అవసరం లేకుండా డైరెక్ట్ పీఆర్సీ కమిటీ అవసరం లేకుండా డైరెక్ట్ పీఆర్సీని అయితే ప్రకటించమని కూడా కొన్ని ఉద్యోగ సంఘాలు కోరడం జరిగింది ప్రభుత్వాన్ని. ఇక పీఆర్సీ కమిటీ జీవో నెంబర్ 68 దీనిలో భాగంగా ఐఆర్ 27% నుంచి 30% ఇచ్చి పీఆర్సీ అమలు చేయాలని ఉద్యోగులు, ఉపాధ్యాయులంతా కూడా కోరుతున్నారు. బడ్జెట్ కేటాయించి ఐఆర్ ప్రకటించాలి. అలాగే ఆర్థిక భారం ఎంత పడనుంది, ఎప్పటి నుంచి అమలు చేయాలి అనే అంశాల గురించి చర్చ అయితే జరగవలసి ఉంది. 12వ పీఆర్సీ విషయానికి వచ్చినట్లయితే, ప్రతి 5 ఏళ్లకు ఒకసారి నిత్యావసర ధరల పెరుగుదల ఆధారంగా అయితే ఇవ్వడం జరుగుతుంది. 12వ పీఆర్సీ అమలుకు కమిటీ వేశారండి. కానీ ధరల పెరుగుదల ఆధారంగా ఫిట్మెంట్ కూడా ప్రకటన అయితే ఉంటుంది. సో ఏపీలో ఉద్యోగ, ఉపాధ్యాయుల, పెన్షనర్ల 12వ పీఆర్సీ బేసిక్ పే అయితే చిటికలు తెలుసుకుందాం. పీఆర్సీ కమిషన్పై అయితే ప్రకటన జరగాలి. సో కమిషన్ను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేశారు, కానీ జీవో నెంబర్ 68 ద్వారా ఇంతవరకు నివేదిక అయితే సమర్పించలేదు. 12వ పీఆర్సీ నివేదిక గరిష్టంగా 1 సంవత్సరం కాలం కూడా ఇవ్వడం జరిగింది. అది కూడా అయిపోయింది. సో ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షన్ల సంక్షేమం దృష్టిలో ఉంచుకుని అతి త్వరలో ఐఆర్ను ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోందండి. రాష్ట్ర ప్రభుత్వం కొత్త పీఆర్సీ అమలు చేస్తే ఎంత డిఏ మరియు డిఆర్ బేసిక్లో కలుస్తుందో ఇప్పుడైతే తెలుసుకుందాము. 12వ పీఆర్సీ కనుక అమలు అయినట్లయితే 11వ పీఆర్సీ సంబంధించి 18% ఫిట్మెంట్ అయితే ఇచ్చి ఉన్నారండి. సపోజ్ 30,000కు బేసిక్ పేమెంట్ ఉన్నవారికి ఏపీ సచివాలయ ఉద్యోగులు మరియు ఏపీ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు కూడా పీఆర్సీ అనేది వర్తిస్తుందండి. సో ఈ విధంగా అయితే అతి త్వరలోనే పీఆర్సీకి సంబంధించి శుభవార్త రానుంది అనేది మాత్రం ఇప్పుడు మనకు అందుతున్న అప్డేట్ అండి. సో ఏపీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షన్లు అందరూ కూడా ఇదే కోరుతున్నారు, వేచి చూస్తున్నారు. సో ఇదే అండి ఇప్పటి వరకు ఉన్న తాజా సమాచారం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.